అందరికీ నమస్కారం. 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ మనం ఈరోజు డే 4 అంటే ఈరోజు 4వ రోజు. ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే వజ్ వర్రు ఏ సందర్భంలో ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాము. అసలు ఈ వజ్ వర్ని ఏమంటారంటే పాస్ట్ బీ ఫార్మ్స్ అంటారు. పాస్ట్ అంటే ఏంటి? గతము, అయిపోయింది. అంటే ఈ సెకండ్కి అన్నీ కూడా అయిపోయినాయి, అన్నీ కూడా మనం ఏం చెప్పుకోవాలండి? పాస్ట్లో చెప్పుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఆ ఫ్యూ మినిట్స్ ఎగో అని అనుకోండి, కొద్ది నిమిషాల కిందట అని చెప్పొచ్చు, లేకపోతే ఇందాక అని చెప్పొచ్చు. ఎన్ అవర్ ఎగో అంటే ఒక గంట క్రితం, లేకపోతే నిన్న ఎస్టర్డే అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ పోయిన వారము, లాస్ట్ మంత్, లాస్ట్ అంటే పోయిన నెల అని చెప్పొచ్చు, లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇన్ 2020 అని చెప్పొచ్చు, లేకపోతే ఇన్ 19th century అని చెప్పొచ్చు అండి. గతం అనమాట, పాస్ట్. ఈ వజ్ వర్రు వాటికి ఉపయోగిస్తాము. అసలు ఈ వజ్ వేటికి ఉపయోగించాలి అంటే ఏంటంటే వజ్ ఎలా ఉపయోగించాలి, వర్ర ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఐకి హీ, షీ, ఇట్, రామ్ అనమాట. వీటిని ఏమని చెప్పుకున్నామండి? సబ్జెక్ట్స్ అంటాం. ఇవన్నీ కూడా వై, యూ, దే, బాయ్స్ని సబ్జెక్ట్స్ అని చెప్తారు. ఇక్కడ ఐకి వజే ఉపయోగించాలి, హీకి కూడా వజే ఉపయోగించాలి, షీకి కూడా వజే ఉపయోగించాలి, ఇట్కి కూడా వజే ఉపయోగించాలి, రాము కూడా వజే ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి వీటికి? ఇవి సింగులర్ కాబట్టి. సింగులర్ అంటే ఏకవచనం, ఒకటే అనమాట. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ కూడా సింగులరే రావాలి. తర్వాత వి, యూ, దే, బాయ్స్ కనుక మనకి వచ్చినప్పుడు వర్ ఉపయోగించాలి. వర్ ఎందుకు ఉపయోగించాలంటే ఇవి ఫ్లోరల్ కాబట్టి బహువచనానికి వర్ ఉపయోగించాలి. ఈ వజ్ వర్ ఎక్కడ ఉపయోగించాలంటే గతంలో అయిపోయినప్పుడు చెప్తామన్నమాట. ఈ వజ్ వర్కి మీనింగ్ ఏంటి అంటే వజ్ అంటే ఉండెను, ఉన్నది, ఉన్నాడు అని చెప్తామండి. వర్ అయితే ఏం చెప్తామండి? ఉన్నారు అంటే గతంలో ఉన్నవి, ఉన్నారు కూడా చెప్పొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని పదాలు అవసరం అవుతాయి. ఎందుకోసం అవసరం అవుతాయి? ఆబ్జెక్ట్కి మనం యాడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సెంటెన్స్ని మనం ఏం చెప్పుకోవాలండి? ఐ వాజ్ అనే చెప్పలేం కదా, ఇంకా మళ్ళీ వీటికి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫుల్ మీనింగ్ ఉంటుంది. చాలామందికి ఇంగ్లీష్కి ఎక్కడ ట్రబుల్ అవుతూ ఉంటుంది? పదాలు తెలియదు, పదాలు సిచ్యువేషన్కి రావు. మనం ఏం చేయాలి? వాటిని తెలుసుకోవాలి. ఇంగ్లీష్కి కొన్ని పదాలు మనకి గ్యాదర్ చేసుకోవాలి. భాష మాట్లాడాలంటే మనకి పదాలు తెలియాలి. వాటిని ఏమని చెప్తారు? వొకాబులరీ అంటారు. వొకాబులరీ అంటే ఏంటంటే పద సంపద. ఎట్ ద మార్కెట్, ఇన్ ద యుఎస్ఏ, ఇన్ తిరుపతి, ఫ్రెండ్లీ, ఆనెస్ట్, లేజీ, ప్రౌడ్, కైండ్, హంగ్రీ, థాస్టీ, ఎలోన్, టయర్డ్, ఏ ప్రిన్సిపాల్, ఏ బిజినెస్ మ్యాన్, ఏ డాన్సర్. ఈరోజు ఈ పదాలు తెలుసుకుందాం. ఎందుకని? కొన్ని పదాలు రోజు చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఈ 45 డేస్లో మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటి? పదాలు తెలుసుకోవాలండి. దాంతోపాటుగా వాక్య నిర్మాణం తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోతుందా? లేదు, వాటిని ఉపయోగించాలి. అది కూడా మనం రోజు చేస్తూ ఉంటేనే వస్తాయండి. రోజు ప్రాక్టీస్ చేయాలి. 45 డేస్ చేసిన తర్వాత కూడా మనకు రాదా, వచ్చిద్దా? కాదు, డైలీ అప్పటి వరకు తెలుసుకునే అన్నీ కూడా మనకి కంటిన్యూ అవుతూనే ఉండాలి. అప్పుడే లాంగ్వేజ్ మీద మనకి కమాండ్ వస్తుంది. డైలీ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ వద్ద. ఇన్ ద యుఎస్ఏ అంటే ఏంటి? యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో. తర్వాత ఇన్ తిరుపతి, తిరుపతిలో. ఫ్రెండ్లీ, స్నేహంగా. ఆనెస్ట్ అంటే ఏంటి? నిజాయితీ. లేజీ అంటే ఏంటి? బద్ధకం. ప్రౌడ్, గర్వం. కైండ్ అంటే దయ. హంగ్రీ అంటే ఏంటి? ఆకలి. థాస్టీ అంటే ఏంటి? దాహం. ఎలోన్ అంటే ఏంటి? ఒంటరి. టయర్డ్ అంటే ఏంది? అలసిపోవటం. ఏ ప్రిన్సిపాల్, ఒక ప్రిన్సిపాల్. ఏ బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త. ఏ డాన్సర్. తెలిసిందే. ఇవన్నీ కూడా మనకి చూసారా? ఈ పదాలతో మనం ఇప్పుడు సెంటెన్స్ తయారు చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ చూడండి, ఐ వజ్. మనం ఏం యాడ్ చేసుకోవాలి ఇక్కడ? ఎట్ ద మార్కెట్. ఒక వర్డ్ తీసుకుందాం. నేను ఒక పదంతో చేస్తున్నాను చూడండి. ఎట్ ద మార్కెట్తో మనం చేస్తున్నాం. ఐ వాజ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. ఎందుకు ఎస్టర్డే మెన్షన్ చేసుకున్నానంటే తెలియాలి కదా మనకి.
మనం మాట్లాడేటప్పుడు తెలియాలి. మనం తెలుగులో చెప్తాం కదా, నేను నిన్న మార్కెట్ వద్ద ఉన్నాను చెప్తున్నాక నిన్న అని ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. హీ వాజ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. అతడు నిన్న మార్కెట్ వద్ద ఉన్నాడు. షీ వాజ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న మార్కెట్ వద్ద ఉన్నది. ఇట్ వాజ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. అది నిన్న మార్కెట్ వద్ద ఉన్నది. రామ్ వాజ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. రామ్ నిన్న మార్కెట్ వద్ద ఉన్నాడు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫ్లోరల్ అనమాట. వై అంటే మనము, వై వర్ ఇదే వర్డ్ ఉపయోగిద్దాం. సేమ్ ఇదే ఎట్ ద మార్కెటే ఉపయోగిద్దామండి. వై వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. మేము అనొచ్చండి, ఇక్కడ మనము అని చెప్పుకోవచ్చు. ఈ పదాలు మీకు తెలియాలంటే వీడియో 1 వీడియో 2 ఉన్నాయి, నేను అప్లోడ్ చేశాను, మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూడండి. వాటిని చూసిన తర్వాత మీకు అర్థమవుతాయి. వీడియో 1లో మనకి డే 1 డే 2 డే 3 అనమాట. ఇవన్నీ కూడా ఆర్డర్లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ఉంది డిస్క్రిప్షన్లో, అవి చూస్తే మీకు అర్థమవుతాయి. వీ వర్ అంటే మనము, ఎట్ ద మార్కెట్ ఎక్కడున్నాము, మార్కెట్ వద్ద, ఎస్టర్డే లేకపోతే మేము నిన్న మార్కెట్ వద్ద ఉన్నాము. యూ వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్ వద్ద ఉన్నావు. ఇక్కడ యూకి నువ్వు అని చెప్పొచ్చు, లేకపోతే మీరు అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, యూ వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. మీరు నిన్న మార్కెట్ దగ్గర ఉన్నారు. మార్కెట్లో అనకూడదు, ఎట్ అని చెప్పాలి. తర్వాత దే వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. వారు లేకపోతే వాళ్ళు నిన్న మార్కెట్ వద్ద ఉన్నారు. తర్వాత బాయ్స్ అన్నాడు, బాయ్స్ వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. అబ్బాయిలు నిన్న మార్కెట్ వద్ద ఉన్నారు. బాయ్స్ కాకపోతే ఇక్కడ మీకు ఫార్మర్స్ అని ఏదైనా ఫ్లోరల్ అనమాట. అంటే ఫార్మర్స్ చెప్పొచ్చు, వర్కర్స్ చెప్పొచ్చు, లేకపోతే స్టూడెంట్స్ చెప్పొచ్చు, టీచర్స్ చెప్పొచ్చు, ఏదైనా ఫ్లోరల్ చెప్పొచ్చు అండి. అంటే ఇది ఫార్మర్స్ ఉన్నారు అంటే ఇది ఫార్మర్స్ వర్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. గతంలో అది ఎస్టర్డే అని చెప్పాల్సిన అవసరం లేదండి. అదే ఒక గంట క్రితమైన చెప్పొచ్చు, లేకపోతే a few minutes ago ఇందాకే అని చెప్పొచ్చు, నిన్న చెప్పొచ్చు, లేకపోతే లాస్ట్ సండే చెప్పొచ్చు, లాస్ట్ మండే, లేకపోతే లాస్ట్ ఇయర్ చెప్పొచ్చు. ఏదైనా గతంలో అయిపోయినప్పుడు మాత్రము ఉన్నవి అని చెప్పాలనుకుంటే వాజ్ ఉపయోగించండి. తర్వాత ఫ్లోరల్ అయితే వర్ ఉపయోగించండి. చాలా ఈజీ. నేను ఒక పదంతో చేశా కదా, ఇక్కడ మీకు ఇంకా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇన్ ద యుఎస్ఏ ఉంది. ఈ పదంతో చేసి చూడండి మీరు, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నేను ఎలాగైతే ఉపయోగించానో మీరు కూడా సేమ్ అండి. చాలా ఈజీ ఇంగ్లీష్ మాట్లాడటం అనేది. అంటే చాలామందికి వజ్ ఎక్కడ ఉపయోగించాలో తెలియదు, వర్ ఎక్కడ ఉపయోగించాలో తెలియదు కదా. కానీ ఇప్పుడు తెలిసిందిగా, నేను చెప్పాక మీకు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు. ఐ వాజ్ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏ ఎస్టర్డే బదులు లాస్ట్ ఇయర్ పెడదాం. లాస్ట్ ఇయరే కాదు, లాస్ట్ మంత్ అని పెట్టవచ్చు మనం. లాస్ట్ ఇయర్. ఇప్పుడు చెప్పి చూడండి, చాలా ఈజీ. ఐ వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. మీకు డిస్టర్బెన్స్ కల్పిస్తే చూడండి ఒకసారి, ఇవి రబ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చండి. చూడండి ఇప్పుడు క్లియర్గా ఉందా. ఐ వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. నేను ఉన్నాను, ఎక్కడున్నాను, ఇన్ ద యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాను. ఎప్పుడు, లాస్ట్ ఇయర్ కాకపోతే లాస్ట్ మంత్ అండి. ఏదైనా మీరు యూజ్ చేసుకోవడమే ఓన్గా. తర్వాత హీ వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. అతను పోయిన సంవత్సరం అంట యుఎస్ఏలో ఉన్నాడు. షీ వచ్చరికి షీ వాజ్, ఆమె ఉన్నది ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఆమె యుఎస్ఏలో ఉన్నది. ఇక్కడ మీకు ఇష్టం లేకపోతే నేమని మెన్షన్ చేసుకోండి. అదేనండి, ప్రభావతి గారు వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారంట, లాస్ట్ ఇయర్ యుఎస్ఏలో ఉన్నారంట. తర్వాత ఇట్ వాజ్, అది ఉన్నది. అదంటే ఏంటి, ఇక్కడ మీకు ల్యాప్టాప్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, లేకపోతే పెట్ యానిమల్స్ ఉంటే చూసారా, అది కూడా చెప్పుకోవచ్చు అండి. ఇట్ అంటే అది అని చెప్తున్నాం. అది ఉన్నది ఎక్కడుంది, ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్ యుఎస్ఏలో ఉన్నది. రామ్ చెప్పుకున్నాం మనం ఇక్కడ.
రామ్ కాకపోతే టీచర్ చెప్పొచ్చు, లేకపోతే ఏదన్నా నేమ్ చెప్పొచ్చు, శ్వేత చెప్పొచ్చు, రాజేష్ చెప్పొచ్చు, లేకపోతే రమణ అని చెప్పొచ్చు అండి. ఏ నేమ్ అయినా సరే సింగులర్ రావాలి ఇక్కడైతే మనకి ఫ్లోరల్ రావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత రామ్ వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. రామ్ ఎక్కడ ఉన్నాడంట? యుఎస్ఏలో ఉన్నాడు పోయిన సంవత్సరం. వీ వర్ మేమున్నాము. ఎక్కడున్నామండి? మేమున్నామని చెప్పొచ్చు, మనం ఉన్నామని చెప్పొచ్చు. వీ వర్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. తర్వాత యూ వర్ నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు? ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. నువ్వు అని చెప్పొచ్చు, మీరని చెప్పొచ్చు. మీరు ఉన్నారు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్లో. నాతో పాటు మీరు కూడా అనండి, అంటేనే వస్తుంది. వింటే రాదు, మనం కూడా మాట్లాడాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఫార్మేషన్ అవుతుందో చూస్తున్నారు కదా. ఫార్మేషన్ చూసుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్. మీరు ఒక బుక్ తీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇది సబ్జెక్టు, ఇది వజ్, ఇది వర్రు. తర్వాత ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఈ పదాలు మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, టయానికి అవి గుర్తు రాకపోతే ఏం చేయాలండి అంటే ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇన్వాల్వ్ అయితే వచ్చేస్తాయండి. నాకు ఎలా వచ్చేస్తున్నాయంటే ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడు నా పని అదే కాబట్టి 24 hours అవి గుర్తుంటాయి. మరి మీకు ఎలా గుర్తుంటాయి? మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. మనం తెలుగు కాదు కదా ఇది. చుట్టూ అందరు వాళ్ళే ఉంటారు, వాళ్ళ తెలుగు డామినేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మనం ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, యూ వర్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. నువ్వు లాస్ట్ ఇయర్ యుఎస్ఏలో ఉన్నావు. దే వర్ వాళ్ళు ఉన్నారు యుఎస్ఏలో లాస్ట్ ఇయర్. ఇక్కడ బాయ్స్ వర్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. ఇక్కడ బాయ్స్ అంటే అబ్బాయిలు ఉన్నారు యుఎస్ఏలో అని చెప్పొచ్చు. ఇక్కడ బాయ్స్ ఇష్టం లేదనుకోండి, అక్కడ అంటే సిచ్యువేషన్లో మనకి మై పేరెంట్స్, మా అమ్మ నాన్నలు లాస్ట్ ఇయర్ యుఎస్ఏలో ఉన్నారని చెప్పాలనుకోండి, ఏం చెప్పాలి? మై పేరెంట్స్ వర్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. మా పేరెంట్స్ యుఎస్ఏలో ఉన్నారు పోయిన సంవత్సరం అని చెప్పొచ్చు. లేకపోతే అనుకోండి మై చిల్డ్రన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? మై చిల్డ్రన్, లేకపోతే అక్కడ మై చిల్డ్రన్ వర్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్ అని చెప్తారు. అదే సింగులర్ అనుకోండి మై సన్ వాజ్ ఇన్ ద యుఎస్ఏ లాస్ట్ ఇయర్. మా అబ్బాయి పోయిన సంవత్సరం యుఎస్ఏలో ఉన్నాడు. ఈ విధంగా చెప్పొచ్చు అండి. చూడండి, ఇన్ ద యుఎస్ చెప్పొచ్చు, ఇన్ తిరుపతి చెప్పొచ్చు, అర్థమవుతుందండి. ఈ ప్లేస్ చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ప్లేసెస్ తెలియచేస్తూ ఉంటాయి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ఐ వాజ్ ఫ్రెండ్లీ. నేను ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఐ వాజ్ ఫ్రెండ్లీ అంటే స్నేహంగా ఉన్నాను. హీ వాజ్ ఫ్రెండ్లీ, ఇట్లా. షీ వాజ్ ఫ్రెండ్లీ, ఆమె స్నేహంగా ఉన్నది. ఇట్ వాజ్ ఫ్రెండ్లీ, అది స్నేహంగా ఉంది. రామ్ వాజ్ ఫ్రెండ్లీ, అదవుతుందండి, రాము ఫ్రెండ్లీగా ఉన్నాడు. వీ వర్ ఫ్రెండ్లీ, మేము ఫ్రెండ్లీగా ఉన్నాం. యూ వర్ ఫ్రెండ్లీ, నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు. ఇది గతంలో. పక్కన మీవి చూసుకోండి సిచ్యువేషను. ఒకవేళ మనకి అక్కడ ఎస్టర్డే అనో లాస్ట్ ఇయర్ అనో పెట్టకపోయినా సరే మనకి అర్థమైపోయింది. వజు వర్ ఉపయోగించినా సరే మనకి, ఎందుకంటే స్టోరీ మన మూవీస్ చూసేటప్పుడు లేకపోతే స్టోరీస్ చదివేటప్పుడు మనకి ఇంగ్లీష్ చదివేటప్పుడు వజు వర్ చూసారనుకోండి, ఓహో గతమా అయిపోయింది కదా ఇది అనుకొని మీకు రావాలి. అంతేగాని ఆ పక్కన ఇవి ఉండాల్సిన రూల్ ఏం లేదు. ఎస్టర్డే ఉండాలనో లేకపోతే లాస్ట్ మంత్ ఉండాలనో ఇవన్నీ ఉండవసరం లేదండి. ఈ విధంగా మీరు ఇన్ని కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అనమాట. వీటితో మీరు చేయొచ్చు. ఐ వాజ్ ఆనెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనండి. ఐ వాజ్ లేజీ అని చెప్పొచ్చు, నేను బద్ధకంగా ఉన్నాను. తర్వాత ఐ వాజ్ ప్రౌడ్, నేను గర్వంగా ఉన్నాను. ఐ కైండ్, నేను మంచిగా ఉన్నాను, దయగా ఉన్నాను చెప్పొచ్చు. తర్వాత ఐ వాజ్ హంగ్రీ అంటే ఏంటి? నేను ఆకలిగా ఉన్నాను, ఉంటేని అని కూడా చెప్పొచ్చు. మన తెలుగులో ఉంటేని, ఉండిరి అని చెప్పరు కదా. ఆ గతంలో సరే ఉన్నానని చెప్తామండి. తర్వాత ఐ వాజ్ థాస్టీ, నాకు దాహంగా ఉంది, దాహంగా ఉన్నాను. ఐ వాజ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. ఐ వాజ్ ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. ఐ వాజ్ టయర్డ్, నేను అలసిపోయాను. ఐ వాజ్ ఏ ప్రిన్సిపాల్, నేను అప్పుడు ప్రిన్సిపాల్ అనమాట. ఐ వాజ్ ఏ ప్రిన్సిపాల్ ఇన్ 2020, నేను 2020లో ప్రిన్సిపల్గా ఉన్నాను చెప్పొచ్చు.
ఐ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే మరి వేరేది. సెకండ్ మనకి థర్డ్ వీడియో చూడండి, యామ్ ఈజ్ ఆర్ వాడతాం కదా, దానికి వాడచ్చు. ఇప్పుడు చేస్తూ ఉంటేనేమో యామ్ ఈజ్ ఆర్. ఇవి గతము కాబట్టి ఐ వాజ్ ఏ ప్రిన్సిపల్, ఐ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐ వాజ్ ఏ డాన్సర్. ఇవి ఇష్టం, ఏం చేస్తే గతంలో ఇవన్నీ చెప్పుకోవచ్చండి. ఇది అంతా కూడా మనకి ఏం చెప్పుకున్నామండి, వీటిని పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా. వీటికి మనం నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు. నెగిటివ్ చెప్పుకోవాలంటే ఏం చేయాలంటున్నారు, ఇక్కడ నాట్ యాడ్ చేసుకోండి చాలు, చాలా సింపుల్. నాట్ యాడ్ చేసుకుని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇక్కడ మనకి ఎట్ ద మార్కెట్, ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. మీరు కూడా నాతో పాటు చెప్పొచ్చు ఇట్లా, ఐ వాజ్ నాట్ యాడ్ చేసుకోండి ఇక్కడ, ఐ వాజ్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. నేను మార్కెట్ వద్ద లేను. నెగిటివ్ వచ్చేసింది ఇక్కడ. హీ వాజ్ నాట్ ఎట్ ద మార్కెట్. అతను మార్కెట్ వద్ద లేడు. ఎప్పుడు? నిన్న లేడు. నిన్న కాకపోతే మార్నింగ్ చెప్పండి, మార్నింగ్ లేడు మార్కెట్ దగ్గర, ఇలా మాట్లాడండి. షీ వాజ్ నాట్ ఎట్ ద మార్కెట్. ఆమె మార్కెట్ వద్ద లేదు. ఇట్ వాజ్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. అది మార్కెట్ వద్ద లేదు. రామ్ వాజ్ నాట్ ఎట్ ద మార్కెట్. రామ్ మార్కెట్ వద్ద లేడు. తర్వాత వీ వచ్చేసరికి వీ వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. మేము నిన్న మార్కెట్ వద్ద లేము. మార్కెట్ కాకపోతే పార్టీ చెప్పండి, లేకపోతే నెక్స్ట్ ప్లేస్ అపార్ట్మెంట్ చెప్పొచ్చు, ఇన్ ద రూమ్ అని చెప్పొచ్చు, మీ ఇష్టం. ఈ పదాలు మార్చుకోండి, ఆ సిచ్యువేషన్ బట్టి మీరు మార్చుకోవచ్చు. యూ వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. నువ్వు నిన్న మార్కెట్ వద్ద లేవు. యూ వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. దే వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. వాళ్ళు మార్కెట్ వద్ద లేరు. బాయ్స్ అబ్బాయిలు వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. బాయ్స్ ఇష్టం లేకపోతే మనం ఏం చేయొచ్చు, ఫార్మర్స్ అని పెట్టొచ్చు. ఫార్మర్స్ వర్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. రైతులు నిన్న మార్కెట్ వద్ద లేరు అని చెప్పడానికి నాట్ యాడ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇక మిగతా పదాలు మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, సార్ ఇవన్నీ మేము చేసామని. ఈ వీడియో చివరిలో మీకు ఏం చేస్తానంటే నేను తెలుగు సెంటెన్స్ ఇస్తాను, 10. మనం ఇప్పటి నుంచి అలా చేద్దాం. తెలుగు సెంటెన్స్ ఇస్తాను, వాటిని మీరు ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేసి నాకు పెట్టండి. అలా చేసినట్టయితే మీకు ఏమవుతుంది, అవి కరెక్టా కాదు తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కూడా ఆన్సర్స్ ఇచ్చేస్తానండి. ఒకసారి అవి చెక్ చేసుకోండి. అవి కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మీరు నా క్లాసెస్ ఫాలో అవుతూ ఉన్నారు అంటే ఇంగ్లీష్ వస్తుందని అర్థం. ఎందుకంటే 4th డే నుంచే మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ వజ్ వర్ చెప్పేసాం కదా. నిన్న అయితే ఈజీ అమర్ చెప్పేసుకున్నామండి డే 3లో. అంటే డే 3 నుంచే స్టార్ట్ అవుతుంది స్పీకింగ్. మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ ఉంటే అక్కడ ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఖచ్చితంగా మీరు మాట్లాడవచ్చు, చక్కగా మాట్లాడు. ఇప్పుడు మనం సెంటెన్సెస్ ఏం చేయాలంటే క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు వరకు అయితే చూసిందంతా కూడా ఆన్సర్ చెప్పడం అంతే. ఐ వాజ్ ఎట్ ద మార్కెట్ అని చెప్పాం కదా ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్ వద్ద ఉన్నాను అని చెప్పాము, అది బాగానే ఉంది. నువ్వు మార్కెట్ వద్ద ఉన్నావా, నేను ఉన్నానా అని చెప్తాను చూడండి క్వశ్చను. అది క్వశ్చన్ నేర్చుకుందామండి. చాలామందికి రాదు ఏంటంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం రాదు, ఆన్సర్ అయితే బాగా చెప్తాం. ఎందుకంటే ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం వెంటనే చెప్పేస్తాం. కానీ మనకి ఇక్కడ అట్లా కాదు కదా, క్వశ్చన్ చేయడానికి మనకి తెలియాలిగా ఫార్ములా, అది నేర్చుకుందాం ఇప్పుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఈ వజ్ తీసుకొచ్చి ముందు పెట్టేసేయండి, ఈ సబ్జెక్ట్స్ ముందు అంతే. ఈ వజ్ ఇక్కడ పెట్టారనుకోండి, ఇక ఆబ్జెక్ట్ సేమే వస్తుంది, కాకపోతే చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ చూడండి ఒకసారి, వజ్ ఐ అన్నారు అనుకోండి, ఈ వజ్ అనేది తీసేసేయండి, ఇంకా ఇక్కడ ముందు పెట్టేయండి. సబ్జెక్ట్కి ముందు వచ్చేస్తుంది, అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమొస్తుందండి, సబ్జెక్ట్ వస్తుంది. ఇంతే, చాలా సింపుల్. చివరిలో వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. మీకు కావాలంటే పైన చూడండి ఫార్ములా ఉంది. ఇది మనం ఫార్ములా నేర్చుకోకుండానే నేర్చుకుంటున్నామండి లాంగ్వేజ్, ఆ విధంగా ఉంది. వాజ్ ఐ ఎట్ ద మార్కెట్, వాజ్ ఐ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. కాకపోతే ఏం చేయాలంటే కొంచెం వాయిస్లో చేంజ్ ఉండాలండి.
వాజ్ ఐ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, నేను నిన్న మార్కెట్ ఉన్నానా? వాజ్ హీ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, అతను మార్కెట్ వద్ద ఉన్నాడా? వాజ్ షీ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, ఆమె మార్కెట్ వద్ద ఉన్నదా? వాజ్ ఇట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, అది నిన్న మార్కెట్ వద్ద ఉన్నదా? వాజ్ రామ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, రామ్ నిన్న మార్కెట్ వద్ద ఉన్నాడా? ఇక్కడైతే ఏం చేయాలని మనకి వర్ర ముందుకు వచ్చేసేయాలి. క్వశ్చన్ అయిపోతుంది. ఇంకా మీరు క్వశ్చన్ అడగాలి కదా. క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? వర్ వి ఎట్ ద మార్కెట్, వర్ వి ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, మేము నిన్న మార్కెట్ వద్ద ఉన్నామా? తర్వాత వర్ యూ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న మార్కెట్ వద్ద ఉన్నావా? వర్ దే ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న మార్కెట్ వద్ద ఉన్నారా? వర్ బాయ్స్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, బాయ్స్ కాకపోతే ఫార్మర్స్ పెట్టండి. వర్ ఫార్మర్స్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, ఫార్మర్స్ రైతులు నిన్న మార్కెట్ వద్ద ఉన్నారా? రైతులు కాకపోతే వర్కర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే సెల్లర్స్ అమ్మేవాళ్ళు, వాళ్ళు అని చెప్పొచ్చు. వర్ సెల్లర్స్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, సెల్లర్స్ మార్కెట్ వద్ద ఉన్నారా? ఇంతేనండి, చాలా సింపుల్. అదే మీరు నెగిటివ్ అడగాలనుకుందాం, ఇక్కడ మనకి నాట్ రావాల్సి ఉంటుంది. చూడండి, వాజ్ ఐ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే అంటే నేను నిన్న మార్కెట్ వద్ద లేనా? వాజ్ హీ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, అతను నిన్న మార్కెట్ వద్ద లేడా? వాజ్ షీ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, ఆమె నిన్న మార్కెట్ వద్ద లేదా? క్వశ్చన్ అనమాట. వాజ్ ఇట్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, అది నిన్న మార్కెట్ వద్ద లేదా? వాజ్ రామ్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, రామ్ నిన్న మార్కెట్ వద్ద లేడా? వర్ వి నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, ఏంటి మేము నిన్న మార్కెట్ వద్ద లేమా? మేము చెప్పొచ్చు, మనం కూడా చెప్పొచ్చు. ఏంటి మనం నిన్న మార్కెట్ వద్ద లేమా? వర్ యూ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, నువ్వు నిన్న మార్కెట్ వద్ద లేవా? లేకపోతే మీరు కూడా చెప్పొచ్చు, మీరు నిన్న మార్కెట్ వద్ద లేరా? వర్ దే నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న మార్కెట్ వద్ద లేరా? వర్ బాయ్స్ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, అంతేనండి, వాళ్ళు అబ్బాయిలు నిన్న మార్కెట్ వద్ద లేరా? ఇంతే, పాజిటివ్ నెగిటివ్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. మాకు ఆల్రెడీ వచ్చేసా అనుకుంటే WH వర్డ్స్ ఉంటాయి. వాట్, వెన్, వై, వేర్, హౌ, హూ, ఇవి మనకి WH వర్డ్స్ అంటారు. హౌ మెనీ, హౌ మచ్ అని. ఇవన్నీ కూడా వీడియో 1, D1, D2లో ఉంటాయండి. అవి ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ వాటిని ఉపయోగించుకోవచ్చు. వెన్, వజ్, ఇవి క్వశ్చన్స్ అవుతాయి. వెన్ వాజ్ ఐ ఎట్ ద మార్కెట్, వెన్ వస్తే టైం చెప్పకూడదు. వెన్ వాజ్ ఐ ఎట్ ద మార్కెట్ అన్నాం అనుకోండి, నేను ఎప్పుడున్నాను మార్కెట్లో అని చెప్పొచ్చు. వేర్ వాజ్ ఐ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, నేను మార్కెట్లో ఎక్కడున్నానని చెప్పొచ్చు. హౌ వాజ్ ఐ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే అంటే ఏంటి, నేను ఎలా ఉన్నాను మార్కెట్ వద్ద. అక్కడ ఐ ప్లేస్లో హీ, షీ, ఇట్, రామయ్య కూడా పెట్టొచ్చండి. ఇది ఫార్ములా. ఒకవేళ నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు, ఇట్లా నాట్ పెట్టామనుకోండి. ఇంకా వెన్ వాజ్ ఐ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే అంటే ఏంటి, నేను ఎప్పుడు లేను మార్కెట్లో అని చెప్పొచ్చు. వెన్ వాజ్ హీ నాట్ ఎట్ ద మార్కెట్ అని అనుకోండి, అతను ఎప్పుడు లేడు మార్కెట్లో అని చెప్పొచ్చు అనమాట. వై వస్తే ఎందుకు, వై వాజ్ ఐ నాట్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే, నేను ఎందుకు లేను నిన్న మార్కెట్లో అని చెప్పొచ్చు. అదే వేర్ వస్తే నేను ఎక్కడ లేను మార్కెట్లో అని చెప్పొచ్చు. హౌ వస్తే ఎలా లేను మార్కెట్లో అని చెప్పొచ్చు అండి. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఫార్మేషన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇంకా మీకు కమింగ్ ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా సెంటెన్స్ చెప్తూ ఉంటాను. చాలా ఉంది కాబట్టి మనకి ఇంకా అన్ని ఫార్మేషన్స్ మీరు నేర్పిస్తూ ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్తో మీకు చెప్తూ ఉన్నాను. ఇవి ఏం చేయొచ్చు అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర బాగా ఒక నోట్బుక్లో రాయటం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసేసుకోండి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ మాట్లాడాలి, ఎలా ఉపయోగించాలి, ఏ పదాలు ఉపయోగించాలి అనేది మీరు తెలుసుకోండి. మీకు ఈ విషయం ఏదైతే ఉందో, మేము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన 45 డేస్, ఈ 45 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ మీకు మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలంటే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఏమవుతుందంటే మేము చెప్పే ఏదైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా నేను చేస్తూనే ఉంటాను. మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.